వరంగల్ నగరం చుట్టూ ఉన్న చెరువులన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. నీటిని శుద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు గాలికి వదిలేశారు. మోరీలు నాలాల నుంచి వస్తున్న నీళ్లన్నీ నేరుగా చెరువుల్లోకి వెళ్తోంది. నీటిని శుద్ధి చేసేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో చెరువులన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని హనుమకొండ, ఖాజీపేట, వరంగల్లో 66 డివిజన్లున్నాయి. ట్రై సిటీలో 2 లక్షలకు పైగా ఇండ్లుండగా దాదాపు 11 లక్షలకు పైగా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. సిటీలో 1450 వరకు కాలనీలుండగా నగరం మొత్తం మీద 53 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1433 కిలోమీటర్ల డ్రైన్లు, 151 కిలోమీటర్ల 1 మీటర్ల పొడవున నాలాలు, 882 కిలోమీటర్ల మేర పక్కా సైడ్ డ్రైన్లు, 344 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో డ్రైన్ వ్యవస్థ నుంచి ప్రతిరోజు లక్షల లీటర్లు పరిసరాలకు వాడుకున్న మురుగునీరు బయటకు వస్తోంది. ఇండ్ల నుంచి నిత్యం వచ్చే వృధా నీటిని అధికారులు లెక్కగట్టి వాటిని ఎన్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి చేసిన తర్వాతే చెరువుల్లోకి వదలడం, మొక్కలు చెట్లకు తరలించడమో చేయాల్సింది. కానీ ఆ ప్రక్రియ చేపట్టడం లేదు. అలా ఇండ్ల నుంచి వస్తున్న మురుగునీరంతా నేరుగా చెరువుల్లోనికి చేరుతుంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 135 చెరువులున్నట్లు నీటిపారుదల శాఖ అధికారుల రికార్డ్స్ చెబుతున్నాయి. మురికి నీటిని ఎన్టీపీల ద్వారా శుద్ధి చేయాల్సింది. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని అంటున్నారు నగరవాసులు. భద్రకాళి చెరువు మొత్తం హంటర్ రోడ్డు, జూ పార్క్ నుంచి వచ్చే మురుగునీటితో నిండిపోతోంది. నగరంలోని డ్రైనేజీ వరద నీళ్లన్నీ హసన్పర్తి మండలం నాగారం చెరువుల్లోకి చేరుతోందని అంటున్నారు జనాలు. ప్రజల దహార్తి తీర్చాల్సిన ఈ చెరువులను కూడా పట్టించుకునే నాదులు లేక చాలా మంది కూడా దహార్తికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చెరువులోకి వివిధ ప్రాంతాల నుంచి మురుగునీరు డైరెక్ట్గా కూడా ఇక్కడికి వచ్చి చేరడం వల్ల కూడా చేపలు చనిపోవడము, ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ కూడా చుట్టుపక్కల ఒక 1 కిలోమీటర్ రేడియేషన్లో టోటల్ బోర్ నీళ్లు కూడా వాసనతో పాటు వివిధ రోగాలకు ప్రజలు బారిన పడి అనవసరమైన కూడా అనారోగ్య కారణాల వల్ల ఈ ప్రాంతంలో ఉండడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతున్నది. మురికి నీటిని శుద్ధి చేయడం కోసం వరంగల్ నగరం స్మార్ట్ సిటీ పథకానికి ఎంపికైన తర్వాత మురుగునీటిని శుద్ధి చేసేందుకు గ్రేటర్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. స్మార్ట్ సిటీ ఫండ్స్ నుంచి 262.5 కోట్లతో 3 చోట్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఉర్సుగుట్ట, ప్రగతి నగర్ దగ్గర మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఎన్టీపీ ప్లాంట్స్ పనులు 2 ఏళ్ల కింద ప్రారంభించారు. ఆ పనులు పూర్తి కావాల్సి ఉండగా నేటికీ పూర్తి కాలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఆ పనులపై దృష్టి సారించడం లేదంటున్నారు. ఇదివరకు ఇక్కడ మంచిగా రజకులు బట్టలు పిండుకునేవారు, బెస్తవారు వచ్చి చేపలు పట్టుకునేవారు, మంచిగా ఆవులు, గేదెలు అన్ని ఈ నీళ్లు మంచిగా వాడుకునేది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇంత చండాలంగా మురుగునీరు కంటే అధ్వానంగా తయారైంది. ఇది ఎంత దరిద్రంగానంటే ఇక్కడ కనీసం చూడ్డానికి రావాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఇంకా దీంట్లో అమ్మవారి విగ్రహాలను వేస్తారు, వినాయక విగ్రహాలను వేస్తారు. అటువంటి పవిత్రమైన చెరువును కూడా ఇంత మురికి చేయడానికి అధికారులు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదు. మురికి నీటికి తోడుగా గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేయడంతో చెరువుల్లో చెత్త నిండిపోతోంది. తర్వాత ఆ చెత్తా చెదారాన్ని తొలగించాలి. కానీ అటు కన్నెత్తి కూడా చూడటం లేదు అధికారులు. దీంతో చెరువుల నుంచి దుర్వాసన వస్తోందంటున్నారు స్థానికులు. గత వినాయక చవితి నిమజ్జనప్పుడు వేసిన విగ్రహాలు కూడా ఈ చెరువులనే ఉండి రసాయనిక పదార్థాలు కలవడం వల్ల కలుషితం అవుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. వినాయక చవితి పోను దుర్గామాత తర్వాత విగ్రహాలు కూడా ఇక్కడిని నిమజ్జనం చేయడం జరిగింది. 2 నెలలు 3 నెలలు అయినా కూడా ఇంతవరకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాన్ని బయటికి తీసిన పాపన పోలే. ఎన్నో మాలు కూడా అధికారులకు చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ మురుగునీరు, ఈ కలుషితం, రసాయనిక పదార్థాలు కలవడం వల్ల వ్యవసాయ భూమిలో పండించే పంటలు కూడా కలుషితమవుతుంది. ఇప్పటికైనా గ్రేటర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చెరువులో కాలుష్యం బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నగరంలోని మురికి నీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని గ్రేటర్ ప్రజలు కోరుతున్నారు.